కందుకూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరపున కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెమిలి వెంకటాడు గారు మీ అందరం కలిపి, నేను మచిలీపట్నం పరిశీలక గురునాథరావుని అందరం కలిపి ఇక్కడికి పరామర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా కాపులకి ఈ రోజున ఒంటరులు అయిపోయిన భావం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సాధించి ముఖ్యమంత్రులు ఎవరు నిర్ణయించిన కాపు జాతి అనాథులుగా ఒంటరులు అయిపోయిన పరిస్థితి ఈ రోజున కందుకూరు సంఘటన మనకు అర్థమవుతుంది. కందుకూరు సంఘటనలో అదే పార్టీకి చెందిన అదే పార్టీకి మన ఎలక్షన్లో సపోర్ట్ చేసిన దాసరి రాము గారు చెప్పడం వల్ల దానికి రిలయబిలిటీ వచ్చింది, క్రెడిబిలిటీ వచ్చింది. అదే వేరే వాళ్ళు చెప్తే దాన్ని ఎప్పుడూ సమాధి అయిపోయేది. ఆ దాసరి రాము గారి ద్వారా, అదే పార్టీ తాలూకు చెందిన వ్యక్తి ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఈ సంఘటన యథార్థం కాపుల మీద గత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా వందల సంఘటనలు ఈ రకంగా కాపులు అవమానిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ చాలా జరుగుతున్నాయి. కాపుల పరిచయాలు దమనీయంగా ఉందనే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. మేము వైఎస్ఆర్ పార్టీ చెందిన వాళ్ళైనా సరే మా పార్టీ పిలిపి ఇవ్వలేదు వెళ్ళమని కూడా. అందులోకి వెళ్తే మన మీద రాజకీయం చేసామని చెప్పి వాళ్ళు నష్టం జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా గమ్మునే ఉండిపోయాం. కానీ కులం ప్రభావం వల్ల కులం గురించి ఒక మన సాటి కులస్తుడికి అన్యాయం జరుగుతుంటుంటే మేము ఇంట్లో కూర్చొని బాగుదని ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం కానీ వాళ్ళ తాలూకు విషయాలు బయట తీయడం, దాన్ని ముఖ్య పాత్ర వహించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 30-40 ఏళ్ళగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారం రావాలన్నా సరే కాపుల ప్రాముఖ్యత మీ అందరూ తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు అంటే కృష్ణానది తీరాన్ని మీటింగ్ పెడితే ఆ రోజున కాపులతో పాటు బీసీలు, ఎస్సీలు, అగ్రవర్ణాలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారిని హత్యలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందని ప్రచారం జరిగితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తర్వాత మీ అందరూ తెలుసు, ఈ కాపులందరినీ కొంతమంది నాయకులు మళ్ళీ బీసీలో చేర్చాలని చెప్పి ఉద్యమాలు చేశారు. కాపులందరం కూడా బీసీలో చేస్తారని చెప్పేసి మేము ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కాపుల పరిస్థితి అందరికీ తెలుసు. 90% మంది మధ్యతరగతి పేదవారు, ఒక 10% మంది ధనవంతుల పరిస్థితి రోజు మీకు తెలుసు. మీ అందరం కూడా ఏదో మంచి జరుగుతుంది, నాయకులు మంచి జరుగుతుందని చెప్పేసి బీసీ చేయమంటే బీసీ ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతిదానికి కూడా ఈ నాయకులు నమ్మి వెళ్ళి మా జాతికి ఏదో మంచి జరుగుతుందని చెప్పి ముందుకెళ్ళిన పరిస్థితి మీ అందరూ తెలుసు. మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు మేమేం అడగకుండా మిమ్మల్ని బీసీలో చేరుస్తామని చెప్పేసి మా అందరికి మళ్ళీ కొత్త ఆశలు తీరిచ్చారు. మేమందరం కష్టపడి చంద్రబాబు గారు నెగ్గించి 1 సంవత్సరం పోయిన తర్వాత అమ్మో చంద్రబాబు గారు మర్చిపోయారేమో, పెద్ద అయినా ఏ బిజీలో ఉంటారో ఒకసారి మళ్ళీ జ్ఞాపం చేసాం. నన్ను మీరు అడుగుతారా అని చెప్పేసి కేసులు పెట్టించి, ఇబ్బందులు పెట్టించి, జైల్లో పెట్టించి, ఆఖరికి అన్నదమ్ముల్లా కలిసి ఉండే కాపులు, బీసీలు, ఎస్సీలు మా మధ్య విభేదాలు సృష్టించి మమ్మల్ని ఒంటరివాళ్ళు చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఏం ద్రోహం చేశాం, మీకు ఏం ద్రోహం చేసాం? మీకు ఓటేయడం మా తప్ప? సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన మా కాపు నాయకుడు, ఆయన జనసేన నాయకుడు, ఆయన ఎటువంటి ప్రతిపాదన చేస్తారని చెప్పేసి ఆయన నిలబడ్డాం. మేము చేసిన పొరపాటు మా కాపు జాతి చిన్నదెప్పుడు మర్చిపోదు. కానీ మేము మా కాపు జాతికి రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం వస్తేనే మా కాపులు బాగుపడతారని తెలిసి ఒక స్వార్థంతో ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నవరత్నాలు మా కాపులకి ఎక్కువ వచ్చాయి. మా కాపుల తాలూకు ఆత్మగౌరవం కాపాడడానికి ఆ రోజున మహిళలకు అందరూ కూడా, కాపు మహిళలందరూ కూడా అడగకుండా 15,000 కాపు నేస్తం ఇచ్చాడు. అవి తిన్నాం, అయినా మర్చిపోయాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆ రోజు 2019లో 2024లో తెలుగుదేశం కూడా నెగ్గడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సపోర్ట్గా ఉండడానికి మేము చేయడం జరిగింది. కానీ ఈ రోజున మాకు జరిగింది ఏంటంటే మేము ఒంటరులు అయిపోయాం, కాపులు ఒంటరులు అయిపోయాం. మాకెవరు దిక్కు లేదు, ప్రతి ఓడి మా మీద పడుతున్నాడు. ఈ రోజు మమ్మల్ని కార్లు తొక్కిచ్చారు, చంపేసినా సరే అడిగేవాళ్ళు లేడు. విచిత్రం ఏంటంటే భీమవరంలో పేకాట ఆడుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది. కానీ కందుకూరులో మన కాపు సోదరులను అమానుషంగా తొక్కేసినా సరే 12 రోజులైనా సరే పట్టించుకోలేదు. మాట్లాడితే రాజకీయం అంటారు. మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్ గారు ఇప్పుడు కూడా వెళ్ళమని చెప్పలేదు మాకు. మేమందరం కాపుల తరఫున వచ్చాం, ఇది రాజకీయం చేయొద్దు. కానీ దయచేసి కాపులందరూ కూడా ఈ రోజున సరే మేలుకోండి, ఆత్మశోధన చేసుకోండి, పరిశీలన చేసుకోండి.
మనం గతంలో కాపులు, బీసీలు, ఎస్సీలు అన్నదమ్ముల్లాగా ఉన్న మనల్ని ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలు పెట్టి వాళ్ళ సొంత అవకాశాల కోసం మనం విడదీసి మన మీద కాపులు యాంటీగా ఉన్నారు, బీసీలు యాంటీగా ఉన్నారు, ఎస్సీలు యాంటీగా ఉన్నారు. ఎందుకు మా కర్మ? మన బీసీలు ఇవ్వలేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ రాలేదు, ఇలాగే ఉన్నాం, మన ఆస్తులు తగలేసుకుంటున్నాం. ఎవరు నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి సైన్మాలు తిరిగాం. అవి కాదు, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండాలట. ఇంకెందుకంటే మనకి రాజ్యాధికారం, ఇంకెందుకు మనకి రాజకీయం? మనందరూ ఎక్కడి నుంచి అయినా సరే కాపులు ధర్మం పెడతారు. మీ అందరికీ అయ్యా ఈ రాజకీయాలు మానేయండి. మన పిల్లలు నష్టపోతున్నారు, డబ్బులు నష్టపోతున్నాం. మనం శుభ్రంగా మన పనులు చేసుకుంటూ, మన నచ్చిన పార్టీకి ఓటు చేసుకుంటూ, మన తాలూకు అవసరం ఉండి మనతో ఉండే పార్టీకి ఓటేద్దాం, మన కాపులు సత్తా చూపిద్దాం. దయచేసి ఈ మాయమాటలు చెప్పి మన ఓట్లతో, మన రక్తంతో, మన డబ్బుతో రాజకీయం చేసే వాళ్ళని నమ్మొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాను. నా పేరు చిన్మిల్లి వెంకటరాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు. మరి ఈ రోజున లక్ష్మీనారాయణ మర్డర్ చాలా కిరాతకంగా కందుకూరులో సినిమా పక్కీలోకి అదనంగా కూడా జరిగింది. 15 రోజుల వరకు కూడా ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఒక మీడియా దృష్టికి రాకుండా దాన్ని నొక్కి పెట్టుకుంటూ వచ్చిన సందర్భంలో మా నాయకులు దాసరి రాము గారు, అలాగే ఆమంచి సోములు గారు 15 రోజుల తర్వాత ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి దాని అన్ని పూర్వపాలని విచారణ చేసి జరిపిన తర్వాత అప్పటి వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా స్పందించలేదు. అంటే దాన్ని ఆ యొక్క హత్యని బయటికి రాకుండా, దాన్ని ప్రజల దృష్టి పడకుండా తొక్కేయాలని చూడటం చాలా దురదృష్టకరం. ఆ తర్వాత మా నాయకులందరూ ముందుకు వచ్చిన తర్వాత, అలాగే కాపు సంఘాలన్నీ అప్రమత్తమైన తర్వాత ప్రభుత్వాలన్నీ ఎదుర్కొచ్చి చాలా సంతోషం ఇప్పటికైనాను. అయితే ఏదో ఎంతో కొంత పారితోషికం చెప్పారు. అయితే వాళ్ళకి జరిగిన నష్టానికి సముచితంగా లేదని చెప్పేసి దాన్ని ఇంకోసారి పునరాలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే రెండో విషయం ఏంటంటే, ద్రోషుల్ని శిక్షించే విషయంలో మరి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, ఎంచేతంటే ద్రోషుల్ని రక్షించే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎంచేతంటే ఇవాళ 11 మంది ముద్దాయిలుంటే 2 కస్టడీలోకి తీసుకోవడం, ఉన్న 9 మందిని కూడా ఈ రోజుకి కస్టడీలోకి తీసుకోకపోవడం, అలాగే ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు కూడా తీసుకోకపోవడం అన్నీ చూస్తూ ఉంటే కేసును తప్పుదోవ పట్టించే విధంగా కనపడుతుంది. కనుక అలా తప్పుదోవ పట్టించినట్లయితే ఖచ్చితంగా యావత్ కులం అంతా కూడా మరి మేము స్పందించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. నా పేరు తోట రామకృష్ణ, కాపు రాష్ట్ర రాష్ట్ర కమిటీ మెంబరు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కాపు జేఏసీ మెంబరు తోట రామకృష్ణ మాట్లాడతాను. ఈరోజు ఎవరో దీన్ని మమ్మల్ని తట్టి ఇక్కడ రమ్మని అనలేదు. యావత్ కాపు జాతి కూడా రాష్ట్రంలో అట్టుడుకుపోతుంది. ఈ కార్యక్రమం మన దాసరి రాము గారు, మన ఆమంచి సోములు గారు దీన్ని బయటికి తీసుకొచ్చి, జనసేన పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కాపు కులాన్ని, కాపుల్ని చంపినందుకు దాన్ని ప్రశ్నించి అడగడం, ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా ఏకతాటిపైకి ఇదవ పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా దీన్ని స్పందించి మేము ఇక్కడికి రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు 190 మంది కాపులు ఉంటాము. మేమందరం కూడా చలించిపోయి మన కులానికి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఈ రాష్ట్రంలో కాపుల్ని తొక్కివేసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కొవ్వూరులో కూడా మొన్న ఓ జనసేన నాయకుడిని కొడితే, ఎమ్మెల్యే ఎదురుకుండా కొడితే కనీసం స్పందించలేదు. అక్కడ కాపులకు పదవమని చెప్తే అక్కడ జనసేన ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రకంగా జనసేన నాయకులు పార్టీకి కూటమికి చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో కాపులు కూటమికి చేసి ఆయన్ని అడ్రస్ లేకుండా చేయాలనితో ఆయన మౌనవత్వం పాటిస్తున్నాడు. మేము కాపు కులం నుంచి చెప్తున్నాం, ఒక రంగా గారిని పోగొట్టుకున్నాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారు మరి కాపులు బీసీలు చేయాలని ఉద్యమం చేసి ఒక జీవో తీసుకొచ్చి, అటువంటి వ్యక్తి ఈ 2014లో పెట్టిన జీవో గురించి అడిగితే ఆయన జైల్లో పెట్టి హాస్పిటల్లో పెట్టి దీక్షను విరమింపు చేశారు. అటువంటి నాయకులందరూ కూడా కాపు కులానికి వండి తెచ్చారు. మళ్ళీ కూడా ఇక్కడ దాసరి రాము గారు, ఆమంచి స్వాములు గారు కూడా ఒక కాపుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా కాపు జేఏసీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో కాపు జేఏసీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కాపులు అందరూ కలిసి ఇక్కడున్న మన
లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని జిల్లా వ్యాప్తంగా మేము రావడం జరిగింది. మేము ఏ పార్టీ తరఫున ఏ పార్టీ నాయకులు మాకు ఆదేశాలు ఇవ్వలేదు. మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఒక కులం మీద మన కులం మీద అన్ని కులాల మీద దాడులు చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు? మీరు కొట్టి చంపే వరకు కూడా మీరు కేసులు కట్టకపోవడం 15 రోజులు అయినా సరే లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ మినిస్టర్ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని దాయాలని చెప్తున్నారు. మేము ఏదన్నా మాట్లాడితే కాపులు దీన్ని రాజకీయం చేస్తాకు వచ్చినా అన్నారు. మా కులం కాబట్టి మేము వచ్చాం తప్ప దీన్ని రాజకీయంగా ఓట్లు వేయవలసింది గ్రామాల్లో తప్ప ఇక్కడ కందుకూరులో ఒక నియోజకవర్గం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ గుర్తుంచుకోండి. మనం దేనికైతే మనము పనిచేసామో ఆ నాయకుడు మనకు చేయనప్పుడు ఆ ఎమ్మెల్యే మనకు ఎందుకని చెప్పి మేము ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా సరే వారికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం ప్రకటించారు. 4 ఎకరాల భూమి అన్నారు, 2 ఎకరాల భూమి అన్నారు, 5 లక్షలు అన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్లో కానీ డీడీల రూపంలో కానీ ఎక్కడా రాలేదు. వారికి పండించే భూమి ఇమ్మని చెప్పి కందుకూరులో ఒంగోలు జిల్లాలో భూమి 2 లక్షలు 3 లక్షలు 50,000 కూడా ఉంది భూమి. అటువంటి పోడు భూమి కాకుండా పండించి నీరు వెళ్ళి పంటలు పండే భూమిని ఇమ్మని చెప్పి అలాగే వారికి కుటుంబానికి ఆర్థిక సాయం ఇంకా భారీగా సమకూర్చాలని చెప్పి మా కాపులంతా డిమాండ్ చేస్తున్నాం.